నువ్వు అరెస్ట్ చేస్తా ఉన్నావు, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నావు, అడిగినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నావు. మరి ఇది ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది. ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు, నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పౌర సమాజం మీద కేసులు పెడతా ఉన్నారు. కేసులతోటి పోలీసులతోటి మన అణచివేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవరు భయపట్టోడు ఇక్కడ లేడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు? నువ్వు ఎవరైతే నేరపూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ చేశారట అని చెప్పి ఇప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు. మరి ఇవాళ మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్ గా నా ఫోన్ ట్యాప్ అయింది, ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినాడు. ఏం తప్పు చేసినాడు మా కౌశిక్ రెడ్డి? నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, కేసు రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం. దానికే ఇవాళ నువ్వు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతాం వాళ్ళ వందలాది మంది పోలీసుల్ని ఆయన ఇంటి మీదకి పంపించినావు. దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని ఆయనను కూడా తీసుకొచ్చి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నావు. అంటే నువ్వు అరెస్టులు చేస్తే అడగద్దు, నువ్వు హామీలు అమలు చేయక ఎగ్గొడితే అడగద్దు, నువ్వు ఎట్లంటే అట్లా ఒక నియంతలాగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అందరినీ తొక్కేయాలని చూసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో రేవంత్ రెడ్డి, అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉన్నది. 3 రోజుల క్రితం కేసులు పెట్టించారు హరీష్ రావు గారి మీద. ఎవరు పెట్టారు కేసు? చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి. ఆయన వెనకాల ఒక నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడోనట ఆయన ఫోన్ ట్యాప్ చేయించాడంట హరీష్ రావు గారు. అది 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేసు పెడతాడట. దాన్ని వీళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారట, దాని మీద చర్యలు తీసుకుంటారట. మరి అదే మా కౌశిక్ రెడ్డి గారు నిన్న పోయి నాకు నెల క్రితమే నా మీద ఫోన్ ట్యాప్ అయింది, మరి చర్యలు తీసుకోండి అని అడిగినాడు, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని అడిగినాడు. తప్పేం చేసినాడు కౌశిక్ రెడ్డి? అంటే మీరు ఉసుగొల్పినటువంటి నేర చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్కు ఒక న్యాయం, ఇవాళ లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజల ఓటుతోటి ప్రజలతోటి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారికి ఒక న్యాయమా? కంప్లైంట్ తీసుకోండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని పోలీస్ స్టేషన్కి పోతే ఇవాళ వందలాది మంది పోలీసులని కంప్లైంట్ ఎట్లా ఇస్తావు అని చెప్పి ఆయన అరెస్ట్ చేస్తారా? ఎట్లా అరెస్ట్ చేస్తున్నావు మా ఎమ్మెల్యే అని అడిగితే హరీష్ రావు గారు మరి మంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి, గత 30 సంవత్సరాలుగా మరి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, లక్షల మెజార్టీతోటి ఆయన నియోజకవర్గం నుంచి ప్రతిసారి మెజార్టీని పెంచుకుంటూ గెలుస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ అరెస్టులు మా ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేస్తామని అడిగితే ఆయన తీసుకొచ్చి ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ పెడతా ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య, దుర్మార్గమైన చర్య. మనం అడుగుతా ఉన్నా, బుద్ధిజీవులారా, తెలంగాణ మేధావులారా, ఆ రోజు ప్రశ్నించిన గొంతుకలారా, ఇవాళ మీ గొంతులు ఎందుకు మూగపోయినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికైనా స్పందించండి. తెలంగాణ మేధావి లోకాన్ని నేను కోరుతా ఉన్నా, తెలంగాణ బుద్ధిజీవులు నేను కోరుతా ఉన్నా, ఇటువంటి అక్రమ అరెస్టులపై స్పందించండి. ఈ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి, ఈ ఎమర్జెన్సీ పాలనని వ్యతిరేకించండి అని చెప్పి నేను తెలంగాణ బుద్ధిజీవులకు, తెలంగాణ మేధావి లోకానికి చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆడేం నడుస్తుంది? బంజారా అయిపోయింది, ఇంటికి పంపించారు. రిమైండ్ జడ్జి గారు పోయిందా? రిమైండ్ పోతారు, రిమైండ్ కలిసి రిమైండ్ పంపిస్తారు. బంజారా ఇంత ఘోరంగా అంటే ఆయన ఏసీపీ పాపం ఆయన అడుగుతుంటే ఇట్లా లేపి ఇట్లా నూపుతున్నారన్న. ఆయన ఏసీపీ అంటే వాళ్ళు
మంది ఆయన రాకేష్ రెడ్డి ఇద్దరు నేను మీ అన్న కౌశిక్ రెడ్డి ఇంట్లో అన్న వచ్చేసి ముందు నూకితే అడ్డం పడితే కూడా అందరిని ఇట్లా నూకేసి తీసుకొని వెళ్ళిపోయారు. మినిస్టర్ అట్లా చేస్తున్నాను మేము అందరం ఇంటకైనా వదిలేదాం ఆయన కూడా తీసుకోలేదు. ఆడే కూడా కానిస్టేబుల్ అన్ననే రిటర్న్ మూసుకొని లోపల కాదు ఇప్పుడు మీరు రాయదుర్గం పోతారా? ఆడికి పోయి అటే వెళ్ళిపోయారు మీరు రాయదుర్గం 60 కిలో గిన్నె పక్క వెళ్ళిపోవడం అనుకుంటారు మీరు ఉన్నట్టు ఆడవుతారు దగ్గర జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ విడుదల చేయాలి హరీష్ అన్నను వెంటనే విడుదల చేయాలి హరీష్ అన్నను వెంటనే విడుదల చేయాలి సీఎం డౌన్ డౌన్ 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 ప్రజాపాలన కాదురా పాపాల పాలన 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేటీఆర్ హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వద్దులాయన కాంగ్రెస్ పాలన వద్దులాయన కాంగ్రెస్ పాలన వద్దులాయన కాంగ్రెస్ పాలన వద్దుల రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురాయన కాంగ్రెస్ పాలన వద్దురాయన కాంగ్రెస్ పాలన వద్దురాయన కాంగ్రెస్ పాలన పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ అక్రమ అరెస్టుల్ని అక్రమ అరెస్టుల్ని అక్రమ అరెస్టుల్ని హరీష్ అన్నను వెంటనే హరీష్ అన్నను వెంటనే హరీష్ అన్నను వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై తెలంగాణ వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు హరీష్ అన్న కట్టొస్తే హరీష్ అన్న కట్టొస్తే
వద్దురా పాలన కాంగ్రెస్ పాలన వద్దురా పాలన కాంగ్రెస్ పాలన వద్దురా పాలన కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ పోలీసులు రక్షించాలి పోలీసులు రక్షించాలి పోలీసులు రక్షించాలి పోలీసులు రక్షించాలి జై తెలంగాణ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన పోలీసులు రక్షించాలి పోలీసులు రక్షించాలి జై తెలంగాణ ప్రజాపాలన రాజ్యమా ప్రజాపాలన రాజ్యమా ప్రజాపాలన రాజ్యమా ప్రజాపాలన రాజ్యమా ప్రజాపాలన రాజ్యమా సీఎం 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 ఖబర్దార్ హరిశన్న బాడీ హరీష్ రావు దానికి పోలీస్ మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాం మా సార్ ఆఫీసర్ వాళ్ళు పంపిస్తానన్నారు. మీరు ఒకవేళ వదలకపోతే ఇంకా ఎక్కువ పబ్లిక్ వస్తుంది, మీకే డిస్టర్బెన్స్ అవుతుంది, మీకే డిస్టర్బెన్స్ అదే కాన్స్టిట్యూన్సీ కాబట్టి నేను అడుగుతున్నా.
ముఖ్యమంత్రి గారు తెచ్చుకోమని ఎంపీ ముఖ్యమంత్రి గారు తెచ్చుకోమని అక్కడ రోడ్డు మీద రోడ్డు చెప్పినావా మంచిగా బిజీ సరే గచ్చిపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఉంది డ్రెస్ అంతా పంపేనా ఫ్యాన్స్ కోరుతుంది మా వంశాన్ని వాళ్ళ తమ్ముడు పెట్టి రిలీజ్ తీసుకురాను నువ్వు ఏం అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులను వెంటనే ఫోటో పెట్టరాదు ఎక్కడ రాలేమే అంటున్నాను హరీశ్వర ధర్నా ర్యాలీ వస్తుందా పుష్పం 3 సంవత్సరాలు సినిమా మళ్ళీ ఇంకా పార్ట్ 3 అంటారు ఇంట్లో కొడుకు కూడా సీరియస్ ఉన్నాడు మాట్లాడి నా టైంలో అల్లు కూర్చుంటాయి నేను వెళ్తా ఇంకా అరుగుంది మనకి అందరం కూర్చోవచ్చు కొంచెం బ్లడ్ చేసేస్తే కొంచెం ఫ్రీ ఉంటుందని ఏమాలు అదే అర్థం పడుతుంది ఆన్లైన్లో లేదు ఉండాలి చూస్తున్నాం ఆవిడ వెళ్ళిపోయింది ఏం లేదు ఎన్నికల అప్పుడు రాజశేఖర్ అన్న వస్తే మాకు బలము 4 గంటలు చూసేస్తాడు ఒక తోపు 4 చూస్తాడంటే కింద పడితే లేవడిగా దిగినా చెప్పిన తప్పు లేకుండా లెక్క ఉండదు అరెస్ట్ చేశారన్న వాళ్ళు చెప్తున్నారు
జంగిరే इनके करा जरा हेलो अरे हरीश जरा वेंकटना एडिकिरा अन्ना एडिकिरा ना लाइव ना మేమేం కూర్చుంటాం ప్రశాంతంగా మీరు లోపల మేము బయట ఉంటాం మాట్లాడేది ఏం లేదు కదా మాట్లాడతాం
వచ్చింది వచ్చింది నేను बाद में दे दूंगा, बाद में 2 मिनट में दे दूंगा भैया, 2 मिनट में दे दूंगा. ఈరోజు పొద్దున్నే మా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని దరిదాపుగా ఒక 100 మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేస్తున్న సందర్భంగా మా యొక్క సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు పోతుంటే వారి కూడా ఏమి చెప్పకుండానే అరెస్ట్ చేయడం జరిగింది. మా మరొక మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు వస్తే కూడా జగదీష్ రెడ్డి గారిని, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జరగలేదు. ఇవాళ అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి గారి భార్యకు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులకు కానీ చెప్పలేదు. వారి మీద ఏ కేసులు పెట్టిందనేది ఇప్పటి వరకు కేసుల వివరాలను తెలియజేయలేదు. అదేవిధంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోయినట్లయితే మా యొక్క అడ్వకేట్స్ కూడా వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు, లోపలికి రానివ్వట్లేదు. ఇంకెవరన్నా పోయినట్లయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ మేము ఆల్రెడీ దాన్ని సర్వర్ మీద లోడ్ చేసినామని చెప్పేసి ఒక అబద్ధం చెప్పిండ్రు. ఇలా పోలీస్